ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో ప్రజలకు మేలైన సేవలు అందించాల్సిన పోలీసులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలకు దిగుతున్నారని చెప్పేసి కూడా ఈరోజు నేరుగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్కి ఈరోజు ఒక ఫిర్యాదుదారుడు అయితే కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు ఆ ఫిర్యాదుదారుడు ఉన్నాడు మారెడ్డి బాబురావు కొండలరావు. వారు మాట్లాడి తెలుసుకున్నారు అసలు ఏం జరిగింది ఏంటి. చెప్పండి కొండలరావు గారు, ఒక పోలీస్ మీద నేరుగా ఈరోజు పోలీసులకు కూడా ఫిర్యాదు, అంటే ఎస్పీ గారికి ఫిర్యాదు కూడా జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఫిర్యాదు చేశారు? సార్ లాస్ట్ మంత్ 28 మా ఇంటికి సీసీ క్యామ్ ఫుటేజ్ కావాలని వచ్చారు కొంతమంది పోలీసులు. వచ్చినప్పుడు నేను ఒంగోలులో ఉన్నాను. ఒంగోలులో ఉన్నప్పుడు నాకు కాల్ చేసి, సార్ నేను బయట ఉన్నాను, మీకు పెన్ డ్రైవ్ ఇచ్చాలండి, మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా కాపీ చేసి పంపిస్తాను నేను అని చెప్పాను. కాదు నేను తీసుకుంటాను అన్నాడు ఎస్ఐ గారు, మరిప్పుడు ఎస్ఐ గారు రమేష్ బాబు గారు. అయితే మీరు మా ఇంట్లోకి వెళ్ళడానికి లేదండి, గతంలో లాస్ట్ నవంబర్లో మీ పరిధిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది నా మీద. ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఎఫ్ఐఆర్ కట్టకపోగా అసలు ఈ రోజుకి అతనికి మీరు సలహా ఇచ్చున్నారు, అతను వదిలేసేయండి, ఎస్పీ గారికి 100కి డైల్ చేస్తున్నాడు, వాట్సాప్లో కంప్లైంట్ పెట్టున్నాడు, సోషల్ మీడియాలో వస్తుంది, కాబట్టి అతను వదిలేసి మీరు మీ దగ్గర ఉన్న బాబురావుని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టండి, వాడి మీద కేసు కట్టి లోన్ వేస్తాను అని చెప్పారు. ఆ వాయిస్ రికార్డ్ కూడా ఉందండి నా దగ్గర, ఎస్ఐ గారు మాట్లాడిన వాయిస్ రికార్డ్ కూడా ఉంది. అందుకని చెప్పి మీ మీద నాకు నమ్మకం లేదండి, మీరు నా ఇంట్లోకి వెళ్ళడానికి లేదు నేను లేని టైంలో, కాబట్టి వెళ్ళడానికి లేదు, మీకు ఏ విధంగా కావాలో నేను వచ్చి పెన్ డ్రైవ్ కాపీ చేసి పంపిస్తానని చెప్పానండి. చెప్తే ఫోన్ కట్ చేసేసి సీరియస్గా ఇక మా ఇంట్లో వాళ్ళ మీద దౌర్జన్యం చేసి దాడి చేసి ఎన్వీఆర్ 2 సెల్ ఫోన్లు 2 పెన్ డ్రైవ్లు తీసుకెళ్ళిపోయారు. దానికి సంబంధించి కేవలం గతంలో మరిప్పుడు ఎస్ఐకి మీ మధ్య జరిగిన కొన్ని కారణాల వల్లేనే మీరు ఇవ్వడానికి నిరాకరించారా, అసలు మామూలుగా పోలీసులు మీరు అలౌ చేయరు లోపల? లేదు సార్, ఆ కారణంతోనే బిఫోర్ అదే స్టేషన్ పరిధిలో తంగెళ్ళ పరిధిలో 16 సంవత్సరాల అమ్మాయిని 2 రోజులు, అంతకుముందు 2 రోజులు 28 అంటే 26వ తేదీ నైట్ కిడ్నాప్ అయితే దానికి సంబంధించి వాళ్ళ కానిస్టేబుల్ వచ్చాడు, నేనే కాపీ చేసి పంపించానండి. కొండేపు స్టేషన్ వాళ్ళు కానీ జరుగుమల్లి స్టేషన్ కానీ మరిపూడి స్టేషన్ ఆ చుట్టూ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు నా దగ్గరికి వస్తారండి. టాకల దొంగతనాలు ఇట్లాంటివన్నీ కూడా నేను ఎందుకంటారు? దొంగతనాలు జరిగినప్పుడు నైట్ ఎవరన్నా అటు బండ్లు వేసుకొని పోవడం కానీ, టాకలు కానీ బండ్లు కానీ దొంగిలించుకొని పోయినప్పుడు ఆ ఫుటేజ్ కోసం నా దగ్గరికి వస్తారు, నేను కాపీ చేసి ఇస్తుంటానండి. సాధారణంగా ఒక పోలీసు అనేవాళ్ళు ఒక అవసరం కోసం, ముఖ్యంగా ఇలాంటిది కేసుకు సంబంధించి కానీ ఏదైనా ఎంక్వైరీకి సంబంధించి వస్తే సహకరిస్తారు. మీరు ఒకవేళ ప్రీవియస్లో ఏదో జరిగిందని చెప్పేసి మనసులో పెట్టుకొని ఇవ్వలేదా, లేకపోతే అంటే మరి అసలు మామూలుగానే పోలీసులకు సహకరించారంటారా? పోలీసులకు 100% సహకరిస్తానండి. వాళ్ళు రాని కూడా నా దృష్టికి వచ్చి నేను ఎస్పీ గారికి పెట్టని, లేకపోతే లోకల్ పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వ కానీ, సోషల్ మీడియాలో పెట్టడం కానీ, ఏదైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే నేను దాన్ని ఓపెన్గా బయట పెట్టేస్తాను. కేవలం ఈ ఎస్ఐ గారు నా మీద దాడి జరిగితే దానికి ఎఫ్ఐఆర్ కట్టకుండా అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అట్రాసిటీ కేసు కట్టమన్నాడు, కాబట్టి ఇతను నా ఇంట్లోకి వస్తే ఏం చేస్తాడో అనే ఉద్దేశంతో నేను నా ఇంట్లోకి మీరు ఎంటర్ కావడానికి లేదని చెప్పాను. ఇప్పుడు మీరు మరిప్పుడు ఎస్ఐ రమేష్ మీద ఒక అభియోగం చేశారు, కొన్ని వస్తువులు పోయినాయి, ఫిర్యాదులో కూడా ఎస్పీ గారికి ఇచ్చిన ఫిర్యాదులో కూడా పేరు కూడా జరిగింది, పెన్ డ్రైవ్లు, ఆర్టీసు, సెల్ ఫోన్ సంబంధించి. దీనికి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, మీరు వేగ్గా కంప్లైంట్ చేస్తున్నారా? ఆధారాలు ఉన్నాయి సార్. సీసీ క్యామ్ ఫుటేజ్లో అతను పట్టుకొని వెళ్ళేది, మా అబ్బాయి దగ్గర ఫోన్ బీక్కున్నది, మొత్తం ఆధారాలు ఉన్నాయి. అదే ఆధారాలు నేను ఎస్పీ గారికి పెట్టాను. ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు జరిగిన విషయం మీద ఎస్పీ గారికి మీరు ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? నాకు ఎస్ఐ గారి మీద యాక్షన్ తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. ఎటువంటి యాక్షన్ తీసుకోవాలంటే శాఖపరమైన యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే మరి శాఖపరమైన యాక్షన్ తీసుకుంటూ ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్లు పోలీసు యూనిఫామ్ వేసుకొని సక్రమంగా విధులు నిర్వహించకుండా ఇట్లా దౌర్జన్యంగా మహిళల మీద చేయి చేసుకోవడం, ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా అతని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మొత్తానికి కూడా విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక ఎస్ఐ తమ అనుమతి లేకుండా ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడంతో పాటు అక్కడ కొన్ని వస్తువులను కూడా తీసుకెళ్లట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. గతంలో నాపై దాడి జరిగితే దానికి సంబంధించి కేసు కట్టడం విషయంలో కూడా అతను అశ్రద్ధ వహించడంతో పాటు కేవలం ఇది కక్షపూర్తిగా కూడా వ్యవహరించి మాపై దాడి చేశారు. దీనిపై అయితే పోలీస్ శాఖ ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు తీసుకోబడుతూ నాకు న్యాయం అయితే కావాలని చెప్పేసి కూడా ఆ బాధితుడు కొండలరావు అయితే కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, మర్రిపూడి, ప్రకాశం జిల్లా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.